హైదరాబాద్ నాగోల్ ఆల్ఖాపూరికి చెందిన 11 ఏళ్ల విద్యార్థిని తన పెద్ద మనసు చాటుకుంది. క్యాన్సర్ బాధితుల కోసం తన పొడవాటి జుట్టును దానం చేసింది. కీమోథెరపీ కారణంగా జుట్టు కోల్పోయిన చిన్నారులు, మహిళలకు విగ్గులు తయారు చేయడానికి తన జుట్టునిచ్చింది. ఇతరుల ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే నిజమైన అందమని చిన్నారి చెప్పిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. చిన్న వయసులోనే మానవత్వం చాటిన బాలికను స్థానికులు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. హలో అందరికీ, నా పేరు ఆద్య. నాకు 11 ఇయర్స్. ఈ జుట్టు చూసారా? నాకు ఈ జుట్టు అంటే చాలా ఇష్టం. అండ్ కొంచెం స్టైల్గా కనిపించడానికి మా మమ్మీని కొంచెం పోనీటైల్ చేయమని అడిగాను. మా మమ్మీ అనేది పోనీటైల్ కన్నా కొంచెం చిన్నగా కట్ చేయించుకో, ఈ జుట్టుని మనం క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేద్దాం అనింది. నాకు అనిపించింది, ఈ కొంచెం జుట్టు ఇస్తే వాళ్ళకేం సరిపోతుంది. అందుకనే నేను నా మొత్తం గుండు చెప్పించుకొని నా హెయిర్ అంతా డొనేట్ చేయాలనుకుంటున్నా. నా హెయిర్ పోతుంది అనే బాధ బదులు నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తున్నా అనే హ్యాపీనెస్ నాలో ఎక్కువ. హలో అందరికీ, నా పేరు ఆద్య. నాకు 11 ఇయర్స్. ఈ జుట్టు చూసారా? నాకు ఈ జుట్టు అంటే చాలా ఇష్టం. అండ్ కొంచెం స్టైల్గా కనిపించడానికి మా మమ్మీని కొంచెం పోనీటైల్ చేయమని అడిగాను. మా మమ్మీ అనేది పోనీటైల్ కన్నా కొంచెం చిన్నగా కట్ చేయించుకో, ఈ జుట్టుని మనం క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేద్దాం అనింది. నాకు అనిపించింది, ఈ కొంచెం జుట్టు ఇస్తే వాళ్ళకేం సరిపోతుంది. అందుకనే నేను నా మొత్తం గుండు చెప్పించుకొని నా హెయిర్ అంతా డొనేట్ చేయాలనుకుంటున్నా. నా హెయిర్ పోతుంది అనే బాధ బదులు నా హెయిర్ క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ చేస్తున్నా అనే హ్యాపీనెస్ నాలో ఎక్కువ.